హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం రోడ్ సైడ్ బండి మీద ఫేమస్ అయిన స్పాట్ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రెగ్యులర్ ఇడ్లీ బోర్ కొట్టినప్పుడు ఇలా బయట క్రిస్పీగా లోపల ఫ్లఫీగా ఉండే ఈ ఇడ్లీని ట్రై చేయండి, చాలా బాగుంటాయి. దీనికోసం మనం ఒక ఇడ్లీ పౌడర్ని ప్రిపేర్ చేయాలి. దానికోసం 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్రని వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 80% ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కలుపుతూ పూర్తిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పు, అలానే కారంని కూడా యాడ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పౌడర్ మనకి 3 నెలల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక తవా కానీ పాన్ కానీ పొయ్యి మీద పెట్టుకొని 2 స్పూన్ల ఉల్లి తరుగు, 2 స్పూన్ల టొమాటో తరుగు, కొద్దిగా కొత్తిమీర, ఒక చిన్న పచ్చిమిర్చి, అలానే 2 బటర్ క్యూబ్స్ని యాడ్ చేసుకోండి. ఇవి మనకి మరీ వేగాల్సిన అవసరం ఏమీ లేదండి. బటర్లో ఒక అర నిమిషం పాటు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఇడ్లీ పౌడర్ని కూడా 1 నిమిషం పాటు ఈ బటర్లో లైట్గా ఫ్రై చేసుకోండి. ఇదంతా కూడా మనకి లో ఫ్లేమ్ మీదే జరగాలి. ఆ తర్వాత మనం ఈ మసాలాని ఎన్ని ఇడ్లీలు వేసుకోవాలనుకుంటున్నామో అన్ని పార్టీషన్స్గా డివైడ్ చేసుకొని పైనుంచి ఇడ్లీ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇవి బయట ఆల్రెడీ మనకు కొంచెం క్రిస్పీగానే వస్తాయండి. మీకు ఇంకా ఎక్కువ క్రిస్పీగా కావాలంటే ఇడ్లీ పిండిలో కొద్దిగా బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 1-2 నిమిషాలు ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత పైనుంచి ఈ ఇడ్లీ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకోండి. అలానే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. చివరిగా కొద్దిగా బటర్ని కూడా పైన వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు ఇడ్లీ పూర్తిగా కుక్ అయ్యే వరకు ఉడికించుకోండి. ఈ రెసిపీలో మీరు బటర్ వద్దు అనుకుంటే ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు వీటిని మరో పక్కకి ఫ్లిప్ చేసుకొని రెండో సైడ్ కూడా ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే ఈ స్పాట్ ఇడ్లీ రెడీ అయిపోయాయి. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.